నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. టాంగా ఆసుపత్రి ముందు ఆగేటప్పటికి 8 గంటల పైన అరగంట అయింది. అప్పటికే ఎండ తీక్షణంగా ఉంది. ప్రియబంధు క్రింది భాగం శాంతి నిలయం రోగులతో నిండిపోయి ఉంది. సారథి టాంగా దిగి ఆసుపత్రి వరండాలో కాలుపెట్టాడు. అక్కడున్న రోగులంతా లేచి నిలబడి నమస్కారాలు చేశారు. లోపలికి అడుగు పెడుతున్న సారథికి నందగోపాల్ ఎదురుపడి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి సారథి బూట్లు విప్పి చెప్పులు తొడుక్కున్నాడు. కోటు విప్పి వంకుకి తగిలించి స్టెథోస్కోప్ మెడకు తగిలించుకొని వరండాలోకి వచ్చాడు. సారథి దృష్టి మూలగా కూర్చున్న తాత మీద పడింది. తాతకు జ్వరం ఎలా ఉంది లక్ష్మి? తాత పక్కగా మాసిన గుడ్డల్లో ఉన్న 25 సంవత్సరాల యువతిని ప్రశ్నించాడు. తెల్లార్లు ఒళ్ళు వేడి నీళ్ళలాగా కాగుతూనే ఉంది బాబు అంద అమ్మాయి. సారథి వంగి చేయి చూశాడు. స్టెథోస్కోప్ పెట్టి గుండె పరీక్షించాడు. నోరు తెరవమని 4 చూశాడు. నందగోపాల్ని పిలిచి ఏం మంది ఇవ్వాలో చెప్పాడు. సాయంత్రం మరొకసారి తీసుకొస్తావా లక్ష్మి మీ నాన్నను అడిగాడు. తెస్తానండి. అవసరమైతే సాయంత్రం ఇంజెక్షన్ చేస్తాను. 2-3 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మరేం భయపడిపోకు. చెప్పిన మాట వింటున్నాడు కదా? ఏం వింటామో బాబు, కూలికి వెళ్తానని ఒకటే గోల. ఒంటి మీద వడ్ల గింజేస్తే పేలేటట్టుంది. కూలి డబ్బులు లేకపోతే తిండి అలాగంటాడు. నాకంతా అయోమయంగా ఉంది బాబు. ఆయన పట్టే ఆయనది, మధ్యలో ఆపలేక నేను చేస్తున్నా అంది తల వంచుకుని. ఏం తాత అడిగాడు. లేకపోతే ఏం చేయమంటారు బాబు? జీవితం అట్లా చట్టుపంటలైన దాన్ని కూలికి పంపించి నన్ను కూర్చొని తినమంటారా? నాకు మనసొప్పటం లేదు బాబు. ఒంట్లో సత్తు ఉన్నంతకాలం నువ్వు చేయలేదా? అలా అని ఎవరు అనుకుంటారు తాత? పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు ఆరోగ్యం మరింత పాడు చేసుకోకుండా చెప్పిన మాట విను. 4 రోజుల్లో నీకు ఎలాగూ తగ్గకపోదు. నువ్వు పనిలోకి వెళ్లకుండానూ ఊరుకోవు అన్నాడు. నందగోపాల్ ఇచ్చిన మందు తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఏం రంగి ఇలారా? చేతులకి ఇంకా పని తగులుతూనే ఉందా? అయినా నీకెవడంట కట్టాడే ఇది అన్నాడు నవ్వుతూ సారథి 8 ఏళ్ల పిల్లని చూస్తూ. అమ్మాయి నవ్వింది సిగ్గుపడుతున్నట్టుగా. ఇచ్చిన మందు సరిగ్గా రాస్తున్నావా? రాస్తున్నానండి. ఎక్కువ గోకపోకు, పుళ్ళు ఎక్కువ అవుతాయి తెలిసిందా? ఇంజక్షన్ ఇస్తాను కానీ చేయించుకొని వెళ్ళు అన్నాడు. రంగి బిక్కమొహం చూసి నవ్వాడు. భయమేం ఉండదులే, 2 ఇంజక్షన్లు చేశానంటే తామర తుప్పు వదిలినట్టు వదులుతుంది అన్నాడు. సావకాశంగా రోగులందరినీ పరీక్షించేటప్పటికి 10 అయింది. తన గదిలోకి వెళ్ళి విశ్రాంతిగా కూర్చున్నాడు. అనుకోని తన జీవితం ప్రశాంత ప్రకృతిలో కల్మషహీనులైన మనుషుల నడుమ ఆదరానికి ప్రేమకు పాత్రమవుతూ జీవితం గడిచిపోతుంది. తాను మాధవాపురం ప్రజలకు దేవుడు నవ్వుకున్నాడు సారథి. తన ఆమోదాన్ని విన్న రోజున మధుమూర్తి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ అమాయక పల్లె ప్రజలు చూపించే ఆదరాభిమానాలను నువ్వు మర్చిపోలేవు సారథి. నిన్ను దేవుళ్ళ పూజిస్తారు. పట్టణానికి 10 మైళ్ళ దూరంలోని ఈ పల్లె ప్రజలు నిన్నొక దేవదూతగా, వారి ప్రాణరక్షకుడిగా భావించి నెత్తిన పెట్టుకుని పూజిస్తారు అన్నాడు. ఆ మాటలు ఇవి సత్యదూరం కావనిపిస్తోంది ఈ రోజున. మానవుడు తోటి మానవుడికి చేయగలిగిన సహాయం ఇంతకంటే ఏముంటుంది? ఇంత మానసిక తృప్తి మరొక కార్యంలో ఎలా లభిస్తుంది? సార్, టపా వచ్చింది అంటూ నందగోపాల్ కొన్ని కవర్లు, ఆ రోజు పేపరు ఎదురుగా బల్ల మీద పెట్టి వెళ్ళాడు. అన్నీ ఒక్కొక్కటిగా చూడసాగాడు సారథి. కంపెనీల నుండి వచ్చిన మెడికల్ క్యాటలాగులు పక్కగా టేబుల్ మీద పెట్టాడు. వదిన చేతిరాతతో ఉన్న కవర్ కనపడింది. త్వరగా కవర్ చించి లోపలి కాగితం విప్పాడు. సారథి, మీ నాన్న మనసు ఇప్పటికి మారిందయ్యా. నువ్వు ఎలాగూ వెళ్లకుండా ఉండవని ఒప్పుకున్నప్పటికీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మీ నాన్న మా అందరి మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితేనే మీ వదినంటే ఏమనుకున్నావు? నెగ్గాననిపించుకున్నాను. నా మాటలకు అవుననిపించాను. ఎట్లయినా ఆయన ముద్దుల కోడల్ని కదా మరి. అసలు నాకు అనిపిస్తుంది సారథి, ఈ డబ్బు మీద ఆశకు అంతుండదేమోనని. తినటానికి లక్షలున్నా ఇంకా లక్షలు సంపాదించే ఉపలాటం వాళ్ళల్లో ఎందుకు చావదో అర్థం కాదు. సంపాదించిందంతా ఏం చేస్తారు? డబ్బుంది కదా అని రోజుకు 25 సార్లు తినగలుగుతారా? ఎప్పుడు కారుల్లోనే కూర్చుంటారా? ఏది అతిగా చేయలేరు. తృప్తికైనా మితి ఉండాలి. మనకున్న ఆస్తి తక్కువనా నీ వైద్యం మీద మరింత సంపాదించాలని? నాకేం నచ్చలేదు బాబు మీ నాన్న వాదన. సరే, ఈ సోది అంతా వదిలేయి. అక్కడ ఎలా ఉంది నీకు? ఏ టైంకు జరగవలసిన పనులు ఆ టైంలో జరుగుతున్నాయి కదా?
పనుల ఒత్తిడని 2 గంటలకు భోజనాలు, ఇష్టం వచ్చినన్నిసార్లు కాఫీలు, తోచనప్పుడల్లా స్నానాలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నావో, రాబోయే నా చెల్లెలు నన్ను నిలవేసి, అక్కయ్య మీ చెల్లెలకు నువ్వు చేయవలసిన న్యాయం ఇదేనా? పెద్దదానివి, నాకంటే ముందొచ్చిన దానివి, మరిదిని ఒక కంట కనిపెట్టి ఉండనక్కర్లేదా అని నా పెద్దరికనకే ముక్కు వాచిపోయేటట్లు చీవాట్లు పెడుతుంది. నువ్వు మమ్మల్ని రమ్మనమని ప్రతి ఉత్తరంలోనూ రాయనవసరం లేదయ్యా. వీలు చూసుకుని మేమంతా తప్పకుండా వస్తాము. మీ అమ్మ మనసంతా నీ మీదే ఉంది. మీ నాన్న తలుచుకొని క్షణం లేదు. మనం ఎవ్వరూ అక్కర్లేనిది ఒక్క మీ అన్నయ్య గారికి. నల్లకోటు కోర్టు కాగితాలే ఆయనకు ఆత్మీయులు. ఇప్పటికే ఎక్కువైంది. మరింత రాస్తే మా వదినకు బియ్య చదివానని మా హార్టెక్కు తన పరిజ్ఞానం అంతా మరిది గారి ముందు చూపిస్తుంది అని నువ్వే ఎత్తి పొడుస్తావు. ఇంతకు ఒక్క మాట, మీ ఊరికి పక్కగా కృష్ణ ఉంది, మహా జోరుగా ఉన్నదిలే అని రాశావు. నీ రాతలు చూస్తూ ఉంటే నా కళ్ళల్లో నీరు తిరుగుతోంది. జాగ్రత్త నాన్న, మీ వదిన కృష్ణప్రియ. ఆమె ఆత్మీయతకు సారథి కళ్ళు చెమర్చాయి. ఆ నీటి పొరలలో పూజనీయమైన వదిన రూపం మెదిలింది. తనకు తల్లి కన్నా, నాన్న కన్నా, అన్నయ్య కన్నా కూడా ఎక్కువగా ప్రేమించే ఆమె తన జీవిత గమనానికి మార్గదర్శిని. సరిగ్గా 22 సంవత్సరాల క్రిందట తన 5వ ఏట ఆమె తన ఇంట కాలు పెట్టింది. లక్షాధికారుల బిడ్డ, అపురూపంగా కాలు కింద పెట్టకుండా పెరిగిన కృష్ణప్రియను ఆమె నాన్నగారు సమాన ఫాయంలో ఉన్న తమ కుటుంబంలో అలా పువ్వుల్లో పెట్టి చూసుకోమని దిగవిడిచారు. అటు పుట్టినింట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోవటం, చిన్న వయసు నుంచి తనకంటే చిన్నవాళ్లతో ఆడుకోవాలనే తీరని కోరిక ఆమెలో నిగుడీకృతమై ఉండటం కారణంగా తమ ఇంట్లో కాలు పెట్టగానే ఆమెలో పిల్లల మీద ఎన్నాళ్ల నుండో దాగున్న అనురాగ స్రవంతిని ఒక్కుమ్మడిగా తన మీద కురిపించింది. అంతేకాకుండా ఈ రోజు వరకు ఆమె తల్లి కాకపోవడంతో ఆమె నుండి, ఆమె ప్రేమ నుండి, ఆమె ఆదరం నుండి ఎటూ తప్పుకోలేకపోయాడు తను. ఈ రోజున తనకు 27 సంవత్సరాల వయసు వచ్చిన ఒక బాధ్యత కలిగిన డాక్టర్ అయినా ఆమెకు చిన్నపిల్లవాడే. లోకంలో ఏమీ తెలియని పసివాడి కిందే చెమ తనకు. తెలుగుదేశంలో స్త్రీ ఒంటరిగా బయటకు వస్తే విమర్శించే రోజుల్లోనే ఆమె పట్టణంలో బిఏ చదివి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. తను ప్రత్యేకంగా ఎంబీబీఎస్ చదవటానికి కూడా ఆమె కారణం. తను పట్టణంలో చదువు మనిషితో గడిపిన 6 సంవత్సరాలు ఎంతో బాధపడింది. చదువు అయిపోయిన తర్వాతైనా ఆమె కంటి ముందే ఉంటాననుకుంది. కానీ అనుకోకుండా మాధవాపురం రావటం, దీన పరిస్థితుల్లో మధుమూర్తి కోరిన కోరిక నెరవేరుస్తానని భాష చేయటం జరిగింది. మధుమూర్తి కథ విని ఆమె జాలి గుండె ద్రవించింది. సారథి, మనం ఇన్ని ఉండి ఇన్ని బాధలు పడుతున్నామే, ఏమీ లేని వాళ్ళు ఇంకెంతగా బాధపడుతున్నారు. తాను దూరంగా ఈ ఆసుపత్రిలో పనిచేయటానికి ముందు బాధపడినా అంగీకరించింది. కట్టుదిట్టాలలో తన పట్టణంలో ఉన్న 6 సంవత్సరాలు తనను అంటిపెట్టుకుని ఉన్న నాయర్ గోవిందులనే వాళ్ళ విధులను ప్రత్యేకించి మరీ చెప్పి పంపించింది. తను ఒకరోజు అన్నానికి ఆలస్యంగా వచ్చాడు. మరునాడు పోస్టులో ఆమెకు ఫిర్యాదు అందవలసిందే. ఫలితంగా తర్వాత 2 రోజులకే ఆమె స్వదస్తూరిలో రాసిన ఉత్తరంలో చూస్తాడు. అయ్యగారు రమ్మంటున్నారు బాబు. రాముడు వచ్చి ఎదురుగా నిల్చున్నాడు. మధుమూర్తి ఎక్కడున్నాడు? వచ్చాడా అని అడిగాడు. పైన వారి గదిలో కూర్చుని ఉన్నారండి. వస్తున్నాను పద. టైం చూసుకున్నాడు. 10:15 అయింది. దబదబా లేచి వాకిట్లో రోగులు ఎవరైనా ఉన్నారేమోనని చూసి ఎవరూ లేకపోవడంతో నందగోపాల్కు చేయవలసిన పనులు చెప్పి కోటు తొడుక్కుని పక్కగా ఉన్న మెట్ల మీదుగా పైకి నడిచాడు. వరండాలో నునుపైన గచ్చ మీద పడుతున్న ఎండ కళ్లకు మిరుమిట్లు గొలుపుతోంది. సారథి చిన్నగా మధుమూర్తి గదిలోకి అడుగులు వేశాడు. పేం కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న మధుమూర్తి సారథిని చూస్తూనే ఉత్సాహంగా, రా సారథి, ఇలా కూర్చో అన్నాడు. సారథి మధుమూర్తి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఏం లేదు సారథి, ఏమీ తోచటం లేదు. ఊరికి నేను పిలిచాను. ఈ పూట ఇక్కడే భోజనం చేద్దు కానీ ఇంటికి రాముడితో కబురు చేస్తాను అన్నాడు. ఏం ప్రత్యేకత ఏమైనా ఉందా? సారథి ఆసక్తిగా అడిగాడు. ప్రత్యేకత అంటే ఉన్నదనే చెప్పుకోవాలి. చాలా రోజుల క్రితం నా మీద అలిగిపోయిన మా అక్కగారు తిరిగి ఈ రోజున ఆమె పాదధూళితో నా గృహాన్ని పావనం చేసింది. మధుమూర్తి నవ్వు బిగబట్టుకుంటూ అన్నాడు. నేనేం అలిగిపోలేదు, అది నిజం. తమ్ముడు, మీ అక్క నీ మీద కోపం తెచ్చుకునేంత తెలివి తక్కువది మాత్రం కాదు అంటూ పక్క గదిలో నుంచి మాటలు వినపడ్డాయి. మధుమూర్తికి ఒక అక్కగారు ఉన్నదన్నమాట అంతవరకు సారథికి తెలీదు. అందుకనే వింతగా అంటే అని సంశయిస్తూ ఆగిపోయాడు. అంటే శ్యామసుందరిదేవి గారని మా బాబాయ్ గారి ప్రథమ పుత్రిక.
మా బావగారు మా అక్కగారి ధాటికి తట్టుకోలేక అని మధుమూర్తి చెప్తూ ఉండగానే, ఇదిగో తమ్ముడు అంటూ విసిరిగా వచ్చిందామె. నన్నంటే అన్నావు కానీ చచ్చి స్వర్గాన ఉన్న ఆయన్ని మాత్రం అనుకోకు అని చట్టుకున్న సారథి వైపు తిరిగింది. నాకు తెలియక అడుగుతాను కానీ కొత్త తమ్ముడు, ఎక్కడైనా తమ్ముడు మీద అక్కయ్యకు కోపం వస్తుందా అంది. ఆమె వాగ్ధాటికి చొరవకు ఆశ్చర్యపోయిన సారథి తేరుకుని, అవును, ఎప్పుడూ రాదు. అందున మధుమూర్తి లాంటి తమ్ముళ్ళున్న అక్కయ్యలకు అస్సలు కోపం రాదు అన్నాడు. మంచి మాట చెప్పావు కొత్త తమ్ముడు, నన్ను అర్థం చేసుకుని మరీ చెప్పావు, అట్లా చెప్పు అంది చేతులు తిప్పుతూ. మధుమూర్తి బిగ్గరగా నవ్వాడు. అంతేలే, నువ్వు అన్నమాట అవునన్నవాళ్ళు నీ దృష్టిలో మంచివాళ్లేగా మరి శ్యామక్క. శ్యామసుందరిదేవి బొంగమూతి పెట్టి, ఏమో బాబు, నాకు వంటింట్లో చచ్చిపోయేటంత పని ఉంది, నీతో మాట్లాడలేను, నేను వెళ్తున్నాను అని తిరిగి వెళ్తూ గడప దాటబోయేదల్లా గబుక్కన ఆగి వెనుతిరిగి, కొత్త తమ్ముడు చెప్పకుండా పారిపోయావు, ఇప్పటి ఇక్కడే భోజనం చేయాలి, స్వహస్తాలతో చేస్తున్నా అని సారథి సమాధానం వినకుండానే వెళ్ళిపోయింది. సారథి ఆమె వెళ్ళిన వైపే వింతగా చూస్తూ ఉండిపోయాడు. మా శ్యామక్క అంత తేలిగ్గా అర్థమయ్యే మనిషి కాదు సారథి అన్నాడు మధుమూర్తి నవ్వుతూ. కుసుమ విధవ, అది నమ్మలేని విషయంగా తోస్తోంది సారథికి. 20 సంవత్సరాలైన నిండని కుసుమ విధవ అని తలపుకొచ్చినప్పుడు మనసులో వేదన కలుక్కుమంటోంది. అజ్ఞాతంగా సానుభూతితో నిండిపోతోంది. జీవితంలో ఏం తప్పు చేసిందని ఆమెకి శిక్ష? పడమట దిక్కు జేగురు రంగు పూసుకున్న వేళ కాలినడకన ఒంటరిగా కాలువ ఒడ్డున నడవసాగాడు సారథి. సారథికి ఆ దృశ్యాలు పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. మధుమూర్తి కూడా వస్తే బాగుండేది అనుకున్నాడు. కుసుమ జీవితంలాగానే మధుమూర్తి జీవితం కూడా నట్టనడి సముద్రాన తెరచాప విరిగిన నావలా అయింది. మధుమూర్తి ఆశలు, కోరికలు, ఆనంద ఘడియలు శాంతితోనే దూరమయ్యాయి. అది ఏదో సామ్యపు భావన, నిండైన హృదయం కంపించే అనుభూతి. ఆ సాయంత్రపు ఆలోచనలతో మధుమూర్తి, కుసుమ పదే పదే మెదిలారు. డాక్టర్ గారు, అది కరీం గొంతు. సారథి ఆశ్చర్యంగా వెనుతిరిగాడు. చిన్నమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు బాబు చెప్పాడు. ఎక్కడున్నారు వారు? తోటలోనండి. సారథి కరీంను అనుసరించాడు. జమీందారు గారికి తోటలో బంగ్లా ఉన్నదని, అందున అది ఇటేనని ఇంతవరకు తనకు తెలియదు. పచ్చటి మామిడి చెట్ల మధ్యగా లోపలికి అడుగులు వేసాగాడు. తన ఇంటి ముందు అలాగే మామిడి చెట్లున్నాయి. శుభ్రంగా వరుస క్రమంలో చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంకాస్త లోపలికి పోయేటప్పటికి ఒకవైపుగా మందారాలు, మల్లెలు, మాధవీలతలు ఉన్నాయి. మరొక వైపు వికసించిన గులాబీలు, చంద్రకాంతాలు నిండుగా ఉన్నాయి. వాటి వంక ఆశ్చర్యపోయి చూడసాగాడు సారథి. తన తోటలో ఇంటి ముందు ఎన్ని రకాల చెట్లున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఏమిటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? మీ ఇంటి ముందు ఉన్నవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయనా? మా అన్నయ్య కానీ నాన్నగారు కానీ ఏ రకం తెప్పించినా 2 పాదులు తెప్పించాల్సిందే నవ్వుతూ చెప్పింది మైత్రేయి. బాగుంది అంటూ సారథి నవ్వాడు. ఎంతసేపు అయింది మీరు వచ్చి అడిగాడు. ఇప్పుడే 1 అరగంట అవుతుంది, లోపలికి వెళ్దాం రండి అంది. మీరు రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? రోజు అంటే చెప్పలేను కానీ తరచూ మాత్రం వస్తూ ఉంటాను. ప్రశాంతత, చల్లని పిల్లవాయువుల మీద మనసు పోయినప్పుడల్లా రాక తప్పదు మరి అంది నవ్వుతూ. గాలికి ఆమె పైట రెపరెపలాడుతోంది. కుర్చీలు వాకిట్లో వేయమంటారా అమ్మా అడిగాడు కరీం. వేయి, ఇక్కడే కూర్చుంటాము. రండి సారథి గారు, బంగ్లా చుద్దురు గాని అని ముందుకు నడవసాగింది. ఆ పొద్దు వాటారిన సాయం సమయంలో వెనుదిరిగిన మైత్రేయిని పదే పదే చూడకుండా ఉండలేకపోయాడు సారథి. నాన్నగారు రాలేదా అడిగాడు. లేదు, ఇందిరా నాన్నగారు ఉదయం పట్నం వెళ్లారు, ఇంకా రాలేదు. వచ్చే టైం అయ్యింది, వస్తే ఇట్టే ముందొస్తారు అంది వెనుతిరగకుండానే. ఇద్దరూ కలిసి హాల్లోకి వెళ్లారు. నేల మీద పరిచిన తివాచీలు జమీందారు గారి అంతస్తును తెలియపరుస్తున్నాయి. గోడకు తగిలించిన 2 ఫోటోలు వారి దేశభక్తిని చాటుతున్నట్లున్నాయి. అక్కడున్న అతి తక్కువ సరంజామా వారి ఆడంబరాన్ని దాచిపెడుతున్నది. ఇద్దరు మరొక గదిలోకి వెళ్లారు. అద్దాల బీరువాల నిండా అందంగా అమర్చిన పుస్తకాలు చూసి, ఈ లైబ్రరీ మీదా మీ నాన్నగారిదా ఆసక్తిగా అడిగాడు సారథి. ఎక్కువ భాగం మా నాన్నగారికి ఇష్టమైన పుస్తకాలే ఉన్నాయి చెప్పింది. ఇందాక చూసిన హాలు అతిథుల కోసం, ఇది సరే లైబ్రరీ. ఈ ఇంట్లో ఇంతకంటే ప్రత్యేకమైనవి ఏమీ లేవు అంది సారథి వైపుకు తిరిగి. సారథి ఒక బీరువా తలుపు తెరిచి పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. అది వివేకానందుడి ఉపన్యాసాల మొదటి భాగం. అటు ఇటు తిరగేశాడు.
తిరిగి మౌనంగా దాన్ని యథాస్థానంలో పెట్టేశాడు. మీరు వీణ వాయిస్తూ ఉంటారా? బీరువా పాకగా పెట్టి ఉన్న పెద్ద వీణ పెట్టెను చూస్తూ అడిగాడు. ఏదో అప్పుడప్పుడు, నేను చదువుకుంటున్న చోట నేర్చుకుంటున్నాను. సెలవుల్లో వచ్చినప్పుడు వాయించుకునేందుకు గాను ఒకటి ఇక్కడే అట్టి పెట్టాను, అక్కడ మరొకటి ఉంది అంది. నేను ఆ విషయంలో ఎంతో దురదృష్టవంతుణ్ణి. నాకు వీణ అంటే ఎంతో ఇష్టం. కానీ స్వయంగా వాయించగలిగే ఓపిక, నేర్పు లేవు. ఎవరైనా వాయిస్తూ ఉంటే మాత్రం చెవులు కోసుకుంటాను. ఒక విధంగా ఆ ఇష్టం అనేది మా వదిన అత్యద్భుతంగా వాయించడం వల్ల ఏర్పడి ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, ఈ రోజున ఒక సంతోషకరమైన సంగతి గ్రహించాను. ఇంత దూరం వచ్చినా నాకు ఇష్టమైన వీణా వాయిద్యానికి మాత్రం దూరం కాలేదన్నమాట. అప్పుడప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉండొచ్చు అన్నాడు సారథి. తప్పకుండానండి అంది మైత్రేయి నవ్వుతూ. హాల్లోకి వెళ్దామా అంది. వెళ్దాం. పుస్తకాలు ఏమైనా తీసుకుంటారా? ఈసారి వచ్చినప్పుడు తీరుబడిగా ఏమేమి ఉన్నాయో చూసి నాకు ఇష్టమైనవి తీసుకువెళ్తాను అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ తిరిగి హాల్లోకి వచ్చారు. కాఫీ తాగుదురు గారు, కూర్చోండి అంది పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఉన్న ఫ్లాస్క్ తీస్తూ. సారథి కూర్చున్నాడు. నా జీవితం నేను ఊహించని ఒక మలుపు తిరిగింది. ఏనాడు నేను ఇలా ఒక పల్లెకొచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండిపోవలసి వస్తుందని కల్లోనైనా తలచలేదు. కానీ జరిగిపోయింది. గమ్మత్తు ఏమిటంటే, ఈ పరిసరాలు నన్ను నేను కోరిన వాతావరణంలో నా వాళ్ల మధ్య ఉన్నట్టుగా చేస్తున్నాయి. దానికి సర్వదా మీ మాధవపురానికి కృతజ్ఞునే ఉండాల్సిందే. ఇలాంటి ఊరికి మీరు జమీందారులు అవ్వటం నా అదృష్టం అన్నాడు. మీరు పదే పదే మమ్మల్ని మా ఊరిని తెగ పొగిడేస్తున్నారండి. కాఫీ గ్లాసును సారథి ఎదురుగా బల్ల మీద పెడుతూ అంది. ఉన్నమాట చెప్తున్నాను. మా వదిన కానీ వచ్చి మిమ్మల్ని మీ ఊరిని చూసిందంటే మా కుటుంబం అంతా ఇక్కడే ఉండాలని పట్టుపడుతుంది అన్నాడు. సారథి మాటలకు విస్మయంతో చూసింది మైత్రేయి. ధన్యురాలిని. మా ఊరి మీద, మా మీద అలాంటి గౌరవభావం మీలాంటి విద్యావంతులు కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా గర్వంగా కూడా ఉంది అంది తృప్తితో కూడిన సంతోషంతో. తర్వాత 15 నిమిషాలకు జమీందారు గారు వచ్చారు. వస్తూనే సారథిని చూసి, చాలా సంతోషం సారథి అని లేవబోతున్న సారథిని వారిస్తూ, కూర్చో సారథి, పర్వాలేదు, నేను ఇప్పుడే 2 నిమిషాల్లో వస్తాము, నలుగురం కాఫీ తాగుదాం అని సారథి మాట్లాడబోయేలోగానే లోపలికి వెళ్ళి అన్నట్టుగానే 2 నిమిషాల్లో కోటు విప్పి కాళ్ళు చేతులు కడుక్కొని బయటకు వచ్చారు. అమ్మాయి మైత్రేయి, డాక్టర్ గారికి మన బంగళా అంతా చూపించావా అడిగారు. ఇందిరను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న మాటలు చెప్తున్న మైత్రేయి తలెత్తేలోగానే చూశానండి అన్నాడు సారథి. ఈ తోటలు నాకు మధుమూర్తికి మధ్య సన్నిహితత్వానికి చిహ్నాలు. సారథి, 2 తోటలు ఒకే విధమైన ఫలపుష్ప వృక్షాదులతో జాగ్రత్తగా పోషించబడతాయి. ఏ పూల పాదైనా కొత్తగా వచ్చిందంటే 2 తెప్పించవలసిందే అన్నాడు. అవునట, మైత్రేయి చెప్పింది అన్నాడు నవ్వుమొహంతో సారథి. మధుమూర్తి రాలేదేమో సారథి అడిగారు జమీందారు గారు. లేదు, ఏదో పనుందని ఆగిపోయాడు. కాఫీ కప్పుల్లో పోసింది మైత్రేయి. ఆకాశంలో నక్షత్రాలు అపూర్వ శోభతో వెలిగిపోతున్న సమయంలో అంతా లేచారు. సారథి నమస్కారం చేస్తూ, ఇక వెళ్తానండి అన్నాడు. మేము వస్తున్నాం కదా సారథి, అంతా కలిసి టాంగాలో వెళ్దాం అన్నారు జమీందారు గారు. సరదాగా నడిచి వెళ్తానండి, చల్లగా ఉంది, అయినా ఎంత దూరం ఉందని జమీందారు గారికి మైత్రేయికి చెప్పి తల ఉంచుకుని ఆ తోట మధ్యలో నుండి నడవసాగాడు సారథి. టైం చూసుకుంటే 7 దాటింది. మైత్రేయి విశాల నేత్రాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె నిజంగా సహజాలంకార శోభిత, మృదు హృదయ, నిర్మల భాషిణి అనుకున్నాడు పదే పదే. గ్రామంలోని రోడ్ల పక్కన నూనె దీపాలు వీలున్నంత వరకు చీకటిని ఓడించి ప్రతిష్టను నిలుపుకుంటున్నాయి. వీధి పక్కన అరుగుల మీద ఇంకా ఒకరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ ఊరి పెద్ద వీధి దాటి మలుపు తిరిగాడు. ఎందుకో ఈరోజు సాయంత్రం మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. డాక్టర్ బాబు, ఒక స్త్రీ విచార స్వరం విని ఉలిక్కిపడి వెనుతిరిగి తలెత్తాడు. ఎవరు? అమ్మగారికి సాయంత్రం బట్టి జ్వరము తలనొప్పిగా ఉంది బాబు, మిమ్మల్ని ఒకసారి పిలుచుకురమ్మన్నారు అందామె. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవే, సాయంత్రం ఆసుపత్రికి రావాల్సింది, లేకపోతే కబురైనా చేయాల్సింది అన్నాడు సారథి. కాదు బాబు, చాలా బాధపడుతున్నారు, వారికి ఏదో భయంగా ఉందిట, మీరు ఒకసారి చూసి ధైర్యం చెప్తే చాలు, మందు ఉదయాన్నే పంపిద్దురు కానీ కాదు అనద్దు బాబు, రండి అందామె.
సారథి ఆమె అన్నట్టుగానే కాదు అనలేకపోయాడు. ఆమె ఎంతగా బాధపడుతుందో. ఇల్లు ఎక్కడా అడిగాడు. ఇక్కడే బాబు, పక్క వీధిలో ఎడం చేతి వైపు 4వ ఇల్లు అంది తల వంచుకొని ముందుకు నడుస్తూ. మౌనంగా సారథి ఆమెను అనుసరించాడు. అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఉన్న పెద్ద పెంకుటింటి మండువా ఇల్లు. ఇంటిని చూస్తూనే గుర్తించాడు సారథి. అది ఆ ఊరి ముసలి మాస్టారు రామనాథం గారి ఇల్లు. ఆయన కొద్ది సంవత్సరాల క్రితమే 50వ పడిలో పడిన తర్వాత ద్వితీయ కళత్ర వియోగానంతరం తృతీయ వివాహం చేసుకున్నారని తను విన్నాడు. ఆమెకు కాదు కదా ఈ అస్వస్థత. సారథి ఆ ఇంటి వరండాలో కాలు పెట్టాడు. ముందుకు వెళ్ళిన తనను పిలుచుకుని వచ్చిన స్త్రీ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి, అమ్మగారు, డాక్టర్ బాబు వచ్చారు అంది బిగ్గరగా. లోపల నుండి ఎలాంటి సమాధానం వచ్చిందో సారథికైతే వినపడలేదు. కానీ తర్వాత కొద్ది క్షణాల్లోనే లోపలికి పోయిన ఆమె తిరిగి వచ్చి, రమ్మంటున్నారు బాబు అని లోపల నుండి తీసుకొచ్చిన దీపంతో దారి చూపిస్తూ ముందు నడవసాగింది. సారథి ఆమెను అనుసరించాడు. ఇద్దరూ మధ్య హాలు దాటి పక్కగా ఉన్న గదిలో కాలు పెట్టారు. ఎత్తైన పందిరి మంచం మీద మెడ వరకు దుప్పటి కప్పుకుని వాకిలి వంకే కన్నార్పకుండా చూస్తూ పడుకుని ఉన్న ఆ స్త్రీని చూసి సారథి నిశ్చేష్టుడయ్యాడు. ముసలి రామనాథం మాస్టరి 3వ భార్య ఈమె. ఆ రోజు జమీందారు గారి పుట్టినరోజు వేడుకల సమయంలో కులీన కుటుంబ స్త్రీల నడుమ కూర్చుని నాటకాన్ని తదేకంగా తిలకిస్తున్న వారి మధ్య నుండి సగంలోనే వెళ్ళిపోయిన ఈ అపూర్వ అలంకార శోభిత ఈమె కదూ అనుకున్నాడు. కళ్లలోని కలవరాన్ని కప్పిపుచ్చుకుంటూ లోపలికి అడుగులు వేసి ఆమె మంచం పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దారి చూపిన ఆమె లాంతరు తన ఎదురుగా స్టూల్ మీద పెట్టి వాకిట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మౌనంగా అలాగే తదేకంగా సారథి ముఖంలోకి చూస్తూ పడుకొని ఉంది. ఆమె ముఖంలో ఏదో అవ్యక్తమైన బాధ ఉన్నట్టుగా పసిగట్టాడు సారథి. అనారోగ్యంగా ఉందని కబురు చేశారు. వివరాలు చెప్తే మందు ఉదయాన్ని పంపిస్తాను. అసలు మీరు సాయంత్రమే నాకు కబురు చేసి ఉండాల్సింది అన్నాడు. మీరు డాక్టర్లు కదా, వివరాలు చెప్పందే రోగం ఏదో నిర్ణయించలేరా అందామె. ఇక సాయంత్రమే ఎందుకు కబురు చేయలేదంటారా? అప్పటి వరకు బాగానే ఉన్నాను అంది. ఆ మృదు మధుర కంఠస్వరానికి చేతుడయ్యాడు. ఆమె మాటలు ఎందుకో తనను తేలికపరిచేలా ఉన్నాయనిపించింది. ఆహా, అది కాదు నా ఉద్దేశం. వ్యాధిని నిర్ణయించడంలో మీరు చెప్పే వివరాలు నాకు సహాయకారి కావచ్చు అన్నాడు. ఆమె తిరిగి చిన్నగా నవ్వింది. అయితే చెప్పక తప్పదంటారా అని ఒక్క క్షణం ఆగి, డాక్టర్ బాబు, నాలో ఏదో నాకే తెలియని వ్యాధి ఉంది. అది ఇది అని నేను చెప్పలేను. అది ఎందుకు అలా ఏర్పడిందో కూడా చెప్పుకోగలిగే స్థితిలో లేను. కానీ ఆ వ్యాధి మీ ముందు పరాభూతురాలవుతుందనే ధైర్యం నాకుంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఆమె చటుక్కున మొహం పక్కకు తిప్పుకుంది. అలా ఒక్క ఉదుటిన పక్కకు ముఖం తిప్పుకోవటంలో మెడ వరకు ఉన్న దుప్పటి వైదొలిగింది. ఆమె పచ్చని ముఖంతో పాటు మెడ కనపడకుండా కప్పివేసిన బంగారు ఆభరణాలు కూడా తళుక్కుని మెరిశాయి. సారథికి ఆమె ప్రథమ దర్శనం ఎంత విచిత్రంగా గోచరించిందో ఇప్పటి ఆమె మాటలు అంత విచిత్రంగానే ఉన్నాయి. అతడికి ఏమీ అంతుపట్టలేదు. లేచి నిలబడి, ఓసారి చెయ్యి చూడనిస్తారా అన్నాడు. ఆమె కూడా లేచి కూర్చుని, చెయ్యి చూసి నా వ్యాధి నిర్ణయం చేయగలిగే పక్షంలో మీరు ఘటుకులే డాక్టర్ బాబు. అయినా మీరన్న మాటకు నేనెందుకు అభ్యంతరం చెప్పాలి అంది. మరి క్షణంలోనే బంగారంతో పోతపోసిన చెయ్యి సారథి కళ్ళ ముందు తళుక్కుని మెరిసింది. సారథి ఆమె మాటలకు నిర్విణ్ణుడయ్యాడు. ఆమె నడతలో కానీ మాటల్లో కానీ భావం ఏమాత్రం అర్థం కావటం లేదు. చికాకు కనపరచకుండా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నాడి పరీక్షిస్తూ, మీ చేష్టలు మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. మీరు నన్ను ఎందుకు పిలిపించారో కూడా నాకు తెలియటం లేదు. ఒక సభ్య కుటుంబంలోని వ్యక్తిని అవమానించడానికే మీరు పూనుకున్నట్లయితే మీకు ఇది ఎంతమాత్రం తాగదని మీ ముఖాన్ని చెప్పగలను. క్షమించాలి, వస్తాను అని వెనుతిరిగి ద్వారం వైపు అడుగులు వేశాడు. గడప దాటుతూ ఉండగా ఆమె వేడి నిట్టూర్పులు అతన్ని మరింతగా కలవరపరిచాయి. తర్వాత కొన్ని రోజుల వరకు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన మనసులో మెదిలినప్పుడు, ఆమె భావాలు అర్థమైనప్పుడు చిరాకే కాకుండా రామనాథం గారి అతిలోక సుందరి అయిన 3వ భార్య మీద అంతులేని అసహ్యము ద్వేషము కలిగాయి సారథికి. అది కాదు కొత్త తమ్ముడు, నాకు తెలియక అడుగుతాను కానీ కబురు చేసి పిలిపించేంత వరకు నన్ను వచ్చి చూడాలనే ధ్యాస కూడా లేకపోయిందా నీకు? శ్యామసుందరీదేవి మెట్లెక్కి లోపలికి వస్తున్న సారథికి పక్కకు తప్పుకుని దారిస్తూ గలగలా నవ్వుతూ అంది. అది కాదండి. ఏది కాదు? నువ్వెన్నైనా చెప్పు. ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే, పెద్దల మాటలను ఎప్పుడూ లక్ష్యం చేయనే చెయ్యరు అంది.
ఆమె తన మాట వినదని సారథికి తెలుసు. అందుకు నేను నవ్వుతూ వెళ్ళి లోపల కూర్చున్నాడు. ఒక విషయం చెప్తాను విను కొత్త తమ్ముడు. ఈ పెద్దల మాటలు వినని కుర్రకారుందే, వాళ్ళు ఎప్పుడూ అప్పుడు తప్పుడు దోవలో పడతారనేది ఖాయం. ఆ తర్వాత అందుకు పశ్చాత్తాప పడతారు అంది. ఆ మాటల వెనక ఏదో అర్థం ఉందని అనిపించింది సారథికి. అందాక ఎందుకు ఏళ్ళొచ్చినాయి అన్న మాటే కానీ ఏమైనా ఆలోచన శక్తి ఇనుమడించిందా? శూన్యం. జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడు దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఊడొచ్చి పడేది ఏమైనా ఉందా? ఆహా, బాధ ఉండదని నేను అనను. ఉంటుంది. ఉండదు మరి. ప్రాణానికి ప్రాణమైన భార్య చనిపోయిందంటే మధుమూర్తికే కాదు, ఎంత జడ్డుడికైనా బాధ ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు ఎట్లా? సారథికి ఆ మాటల్లోని సారాంశం అప్పటికి అంతుపట్టింది. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి తల ఉంచుకున్నాడు. కొత్త తమ్ముడు, అంతేకాదు. ఏమంటావు నువ్వు? నేనన్న మాటల్లో ఏమైనా తప్పు ఉందా? ఆహా, నాకు తెలియక అడుగుతున్నాను. తప్పు ఉంటే ముఖాన్ని చెప్పు, మళ్ళీ చస్తే ఆ మాట ఎత్తను అంది. భలే వారక్కయ్య గారు మీరు. పాలు తెల్లగా ఉన్నాయి అంటే కాదనే వారు ఎవరన్నా ఉంటారా అన్నాడు సారథి. అలా అన్నావు, బాగుంది, చాలా బాగుంది. అందుకనే మొదటి రోజున నిన్ను చూసినప్పుడే చెప్పాను, నువ్వు కూడా ఒక విధంగా మధుమూర్తికి నా అంత కాదంటే నాకంటే కూడా ఆత్మీయుడివే అనుకో. కాబట్టి సమయం కనిపెట్టి వాడొక ఇంటి వాడయ్యేందుకు సుముఖుడిని చేయి తమ్ముడు. నాకు మాత్రం అంతకంటే కావాల్సిందే ఉంది అక్కయ్య గారు. నేను అసలు ఆ విషయం ఎప్పుడో చెప్దామనుకున్నాను. ఆ విషయం ఎత్తి శాంతిని గుర్తు చేసి మధుమూర్తి బాధపడుతూ ఉండగా చూసి సహించలేక ఇన్నాళ్ళ బట్టి చెప్పలేదు అని ఒక్క క్షణం ఆగి తృప్తితో నవ్వుతున్న ఆమె ముఖంలోకి చూస్తూ, ఇప్పుడు ఇంతగా మా అక్కయ్య గారి అండదండలు లభిస్తాయి అని తెలుసుకున్నప్పుడు ఇంకెందుకు ప్రయత్నం చేయకుండా ఉంటాను అన్నాడు. ఏదో నేను పెద్దదానయ్యాను. వాడు ఒక ఇంటి వాడై కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది. ఎన్నాళ్ళు వాడు మాత్రం ఒకళ్ళ మీద ఆధారపడి ఉండగలడు. నేనంటే ఈ రోజున ఉన్నాననుకో, రేపు వాడికి తిండి పెట్టే దిక్కైనా ఉండాలా వద్దా అంది చీర చెంగుతో కళ్ళెత్తుకుంటూ. మెట్ల మీద చెప్పులు చప్పుడైంది. కొద్ది క్షణాల్లోనే మధుమూర్తి లోపలికొచ్చాడు. అక్క తమ్ముళ్ళిద్దరూ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారే అంటూ. సారథి నవ్వాడు. ఏది ఏమైనా సరే కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో సారథి, ఏ విషయంలోనూ మా శ్యామక్క మాటలు విని మాత్రం మోసపోబోకు అంటూ పక్కున నవ్వాడు. అవునవును, ఈ భారతదేశంలో మోసపోతున్న వాళ్ళంతా నా మాటలు వినే కదూ అంది బొంగమూతి పెట్టి ముక్కెకరిస్తూ. కాదేమిటక్కయ్య మరి? ఈ సమయంలో అందున కింద అంతమంది రోగులున్నప్పుడు నా దగ్గర ఒక్క నిమిషమైనా కూర్చొని సారథి ఇప్పుడు తీరిగ్గా నీ దగ్గర కూర్చొని ఇలా మాటలు చెప్తున్నాడు అంటే దానికి నీ ప్రతిభే కదా కారణం అన్నాడు తిరిగి నవ్వుతూ మధుమూర్తి. సారథి చటుక్కున లేచి నిలబడి పశ్చాత్తాపడుతున్న వాడిలా తల వంచుకొని అడుగులు కిందకు వేశాడు. అలా అతడు కిందకి దిగుతూ ఉండగా లోపల నుండి శ్యామక్క మధుమూర్తుల గొంతులు కంగున నవ్వాయి. మధ్యాహ్నం రోగులంతా వెళ్ళిన తర్వాత విశ్రాంతిగా వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే శ్యామక్క చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది. ఎలాగైనా మధుమూర్తిని ఈ విషయంలో ఒప్పించాలి. అతడి చీకటి జీవితానికి తిరిగి వెలుగు సమకూర్చాలి. అతడి గంభీర నిర్లిప్త సమయాలను ఆనందంతో మైమర్పింపచేయాలి. అతడు తిరిగి ఒక ఇంటివాడవ్వాలి. అందరిలా సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఇలాంటి ఆలోచనల నడుమ కుసుమ గుర్తొచ్చింది అకస్మాత్తుగా. బాబుగారు పిలిచిన లక్ష్మి కంఠం విని ఉలికి పడ్డాడు. ఎవరు? లక్ష్మి? అవును, నేనే బాబు. ఆమె గొంతులో ఏదో ఉత్సాహం కనిపించింది. సారథి ప్రైవేట్ రూమ్లో నుండి లేచొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇన్నాళ్ల బట్టి తను చూడని ఆమె నవ్వు ముఖం సారథికి కాస్తంత వింతగా తోచింది. ఆలోచిస్తూ పక్కగా ఉన్న ఆమె తండ్రి వైపు తిరిగి, ఒంట్లో ఎలా ఉంది తాత అన్నాడు. మీ దయ వల్ల కులాసాగానే ఉన్నాను బాబు. మళ్ళా కూలికి వెళ్తున్నావా? ఇప్పుడంతా కష్టమైన పనులకు వెళ్ళటం లేదు బాబు. అసలు నాకు ఇంకా ఏ రోగము రాదు చూడండి. రాత్రి వాడు తిరిగి వచ్చాడు బాబు అన్నాడు ఉత్సాహంగా. ఎవరు వచ్చింది? సారథి తనలో తనే నవ్వుకుంటున్న తాత ముఖంలోకి చూస్తూ అడిగాడు. వాడేనండి, రంగడు. అర్థం కాక సారథి లక్ష్మి వైపు చూసేటప్పటికీ ఆమె సిగ్గుతో తల వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఓహో, అల్లుడా? ఏం లక్ష్మి, చెప్పావు కాదు? ఎప్పుడొచ్చాడన్నావు? రాత్రా? ఇంతకీ ఏ ఊరు పోయాడట? చేతిలో డబ్బులు అయిపోయేటప్పటికీ అది తన్ని తగలేసి ఉంటుంది. అలో లక్ష్మి అంటూ పారిపోయి వచ్చుంటాడు అన్నాడు సారథి నవ్వుతూ.
సచ్చినోడు ఏదో బుద్ధి తక్కువ పని చేశాడులేండి. నన్ను విడిచి వెళ్ళిపోయినందుకు ఒకటే ఏడుస్తున్నాడు. అలాంటి వెధవ పని మళ్ళీ చెయ్యనని మరీ చాంపులేసుకున్నాడు అంది. ఆమె కళ్ళల్లోని భర్త మీద ప్రేమకు ఆశ్చర్యపోయాడు సారథి. ఆమె భర్త రంగడు ఉన్నట్టుండి వాళ్ళ గూడెంలోని మరొక స్త్రీని తీసుకొని 6 నెలల క్రితం ఒక రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలుసుకుని లక్ష్మి తల్లడిల్లిపోయింది. నిరాశతో నిర్లిప్తంగా ఈ 6 నెలలు రోగిష్టి తండ్రితో కాలం వెళ్ళవచ్చింది. భర్త చేసింది ఘోర అపరాధమని తెలుసు. కానీ పశ్చాత్తాపంతో తిరిగొచ్చాడని తెలుసుకున్నప్పుడు అతడు చేసిన తప్పును హృదయపూర్వకంగా క్షమించింది. సంతోషంగా ఆహ్వానించింది. అకస్మాత్తుగా ఆ క్షణంలో ముసలి రామనాథం మాస్టారి 3వ భార్య గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా ఏహ్యం జనించింది. అసలు లక్ష్మిని ఆమెతో పోల్చడానికే వీల్లేదనుకున్నాడు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.